హలో ఎవ్రీవన్, నమస్తే. నా పేరు ప్రమిళ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రీవియస్ వీడియోలో చూపించిన విధంగా ముగ్గు వర్క్ బ్లౌజ్ చేశాను కదండి. ముగ్గు వర్క్ బ్లౌజ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లౌజ్ ఎలా వర్క్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం హ్యాండ్స్కి ఇలా వేసేసుకోవాలండి. అంటే సింగిల్ డాట్స్ వేసేసి అదే పైన ఇక్కడ ఒక డాట్ లెఫ్ట్ చేసేసుకొని అటు ఇటు కార్నర్స్లో సేమ్ అప్పర్ డాట్స్ కూడా వేసేసి ఇలా కలిపేయాలన్నమాట. నేనైతే ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసేసానండి. మీరు కూడా అలానే అలవాటు చేసుకోండి. అప్పుడైతే మీరు ఎటువంటి ట్రేస్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి గోల్డెన్ జరీని తీసుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, ఎక్స్పోర్ట్ క్వాలిటీ 753 షేడ్ గోల్డెన్ జరీని తీసుకొని ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఒక నాట్ అయితే వేసేసుకోవాలి, ఫ్రీ హ్యాండ్ నాట్. ఇలా థ్రెడ్ని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచి ప్లేస్ చేసేసి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసేసేయాలి. ఫ్రీ చైన్ స్టిచ్ వేసేసుకోవడం అనండి. అండ్ చైన్స్ వచ్చి ఎంత చిన్నగా వేస్తే అంత బాగుంటుంది. ఎంత చిన్నగా చైన్స్ అనేది వేస్తామో అంత బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పటికి మీరు మంచిగా రౌండ్ తీసుకోండి. లైక్ ఇలా. సో ఇలా మొత్తం వీటిని ఫినిష్ చేసేసేయాలి బోర్డర్ని. నేను వచ్చి 2 హ్యాండ్స్ని ఒక ఫ్రేమ్ మీద సెట్ చేసేసాను. అది బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలన్న వీడియోలో చెప్తానండి. ఓకే, ఇలా అయితే మొత్తం ఫ్రీ హ్యాండ్తోనే వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ క్యాప్ హైట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత విడ్త్ ఉందో, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత విడ్త్ ఉందో అదే విడ్త్లో ఇలా త్రూ అవుట్ ద లైన్ మార్క్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఈ క్యాప్స్ వేసినప్పుడు అన్ఈక్వాలిటీ అనేది రాదు. మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ఒక లైన్ ఫైనల్ ఎండ్కి వచ్చినప్పటికీ చూపిస్తానండి మీకు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రివర్స్ వెళ్ళాలన్నమాట. అండ్ వీడియోని చివరి వరకు చూడండి. బ్లౌజ్ అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను. ప్యాటర్న్ని ఇలా రివర్స్లో నుంచి మళ్ళీ ఇక్కడ కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. లైక్ దిస్. అండ్ ఎంత వీలైతే అంత చిన్న కుట్టు వేసుకోండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వీటికి బుటాస్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను ఈరోజు. హ్యాండ్ ఈ అప్పర్ పార్ట్ అంతా ఖాళీగా ఉంటుంది కదా, లైక్ హ్యాండ్ లెంత్ 6 ఉంది నాకు. ఇక్కడ అప్పర్ పార్ట్ అంతా ఖాళీగా ఉంటుంది కదా. సో ఇక్కడ బుటాస్ ఎలా ప్లేస్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను మీకు, ఎలా చేయాలన్నది. ఓకే, ఇలా అయితే కంటిన్యూస్ స్టిచెస్ వేసేసుకోవాలండి. అండ్ ఈ రౌండ్స్కి వచ్చినప్పటికీ నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను షేప్స్ ఎలా అన్నా తీసేస్తాను. మీరు కనుక ప్రాక్టీస్ లేకపోతే లైన్స్ డ్రా చేసుకున్నప్పుడే ఎగ్జాక్ట్గా డ్రా చేసేసుకోండి, అంటే ఎటువంటి వంకర్లు లేకుండా. మీరు లర్నింగ్ స్టేజ్లోనే ఉంటే కనుక ఇటువంటి వర్క్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువ అవుతారు. ప్రాక్టీసే కాకుండా బ్లౌజెస్ కూడా డిజైన్ చేస్తున్నాము అని చెప్పి. అండ్ ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో నడుస్తున్న వర్క్ కూడా ఇది. ఓకే, మీ సెల్ఫ్కి మీరే చేసుకోండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మొత్తం డిజైన్ని కంప్లీట్ చేసేసుకోవాలండి. అండ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి వచ్చినప్పటికి నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి.
లేదు అనుకుంటే కనుక ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్. నాట్ వేయకుండా మనం ఇలానే వదిలేసాం అనుకోండి, ఇలా కింద నుంచి లాగితే చేసిన వర్క్ మొత్తం వచ్చేస్తుంది. సో నాట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఇది. అండ్ డబల్ లైన్ని స్టార్ట్ చేయాలన్నమాట. అనుకుంటాం కదండి ముగ్గులు వేసినప్పుడు కొంచెం థిక్గా ఉంటే బాగుంటుందని. సింగిల్ లైన్స్ వేస్తే ఏంటంటే అంత బ్రైట్ లుక్ అనేది రాదు. సో డబల్ లైన్ని స్టార్ట్ చేయాలి. ముడి వేసైనా డబల్ లైన్ని స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఇలా ముడి వేయకుండానే డబల్ లైన్ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ నేను ముడి వేయకుండానే లైన్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ ఇదే డిజైన్ని ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ తీసుకోవచ్చు. లైక్ ఇలా షార్ప్ ఎడ్జెస్ కూడా తీసుకోవచ్చండి. అప్పుడు కూడా లుక్ బాగానే ఉంటుంది, దీపపు కుందెలు లాగా వస్తాయి. అలాంటి వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. అలా మిర్రర్ వర్క్స్తో బ్లౌజ్ చేసినప్పుడు పెడతాను అది. ఓకే, వీడియోస్ నచ్చుతున్నాయి అంటే కనుక ఒక లైక్ ఇవ్వండి, సో దట్ నాకు అర్థమవుతుంది మీరు చూస్తున్నారు అని చెప్పి. ఓకే, ఇలా అయితే డబుల్ చైన్ వేసేసుకోవాలండి. ఇక్కడ చూసారా సింగిల్ చైన్కి డబుల్ చైన్కి ఎంత వేరియేషన్ ఉందో. మీరు డబుల్ చైన్ వేస్తే కనుక లుక్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ వీటి మధ్యలో బీడ్స్ పెడతాం కదా, సో ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది. నేను వీటికి ఫ్రంట్ నెక్ డిజైన్ చేసేసానండి. అంటే మీకు ప్రీవియస్ వీడియోలో ఫ్రంట్ నెక్ చూపించాను కదా, ఆ ఫ్రంట్ నెక్ డిజైన్ చేసేసాను. అది ఎలా ఉందో ఒకసారి చూడండి. ఓకే, ఫ్రంట్ నెక్ అయితే ఇలా డిజైన్ చేశానండి. ఇలా డిజైన్ చేసిన తర్వాత మీకు బుటాస్ కింద జస్ట్ ఇక్కడ ఒక బీడ్ పెట్టి ఆ బీడ్కి రౌండ్ చేశాను అనమాట. జస్ట్ ఇలా రౌండ్ చేశాను. అండ్ జర్కిన్స్ అంటారు, జర్కిన్ స్టోన్స్ ఉంటాయి. సో ఆ జర్కిన్ స్టోన్స్ ఇలా ప్లేస్ చేశాను. సో దట్ మనకి బ్లౌజ్ స్టిచ్ అయ్యాక డే టైం అయితే ఈ గోల్డెన్ జరీ అపియర్ అవుతుంది. అండ్ నైట్ టైం వచ్చినప్పటికీ ఈ జర్కిన్ స్టోన్స్ అనేవి షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, వీడియో నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి. అండ్ నచ్చడమే కాకుండా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఇంకా అవ్వలేదండి, హ్యాండ్ డిజైన్ కంప్లీట్గా అయ్యాక మళ్ళీ మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూస్తే కనుక డబల్ లైన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి వచ్చేసిన తర్వాత నాట్ ఎలా వేయాలో అన్నది చూపిస్తాను. అవుట్వర్డ్స్ వేయాలండి లూప్స్ అనేవి. ఇన్వర్డ్స్లో అంటే ఈ లోపల వేయకూడదు, మనం తప్పించి బయట వేయాలి. సో అలా వేయడం వల్ల ఏంటంటే మనకి సర్కిల్ అనేది కొంచెం పెద్దది అవుతుంది అన్నమాట. అంటే ఇది పెద్దది అవుతుంది. అండ్ ఇలా ఫైనల్కి వచ్చేసాక ఇక్కడ ఒక నాట్ చేసేసుకొని ఎండ్ చేసేసుకోవడమే. ఇంకా మీలో ఎవరికైనా ముడికుట్టు అనేది రాకపోతే, లైక్ ముడి అనేది రాకపోతే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను ఈ ముడికుట్టు మీద ఒక వీడియో చేసి పెడతాను. సో ఇలా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నేను చెప్పాను కదా ఇది ఒక హ్యాండ్ అండ్ ఇక్కడ ఇంకొక హ్యాండ్ ఉంది. ఈ ప్యాటర్న్ కూడా ఫిల్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు ఈ హ్యాండ్ ఈ 6 లెంత్కి బుటాస్ ఎలా ప్లేస్ చేసుకోవాలో చూద్దాం. సెంటర్ పార్ట్, సో దట్ నేను ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఆల్టర్నేటివ్ అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మధ్య చుక్కలు అంటారు కదా, మధ్య చుక్కల్లో పెట్టేసుకోవడమే. సో ఇలా కంప్లీట్ చేసేసుకోవాలి. అదే ప్యాటర్న్ని మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ కూడా ఫాలో అప్ చేసేసేయాలి. ఇలా అయితే కంప్లీట్ చేసేసుకోవాలండి బుటాస్ అనేవి. మీరు అన్ని ఫ్రీ హ్యాండ్తోనే నేర్చుకోండి, సో దట్ మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్యాటర్న్స్ వేసేసినా ఈజీగా వస్తుంది. ఓకే, ఇలా కంప్లీట్ చేసేసాక బుటా అనేది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. బుటాన్ స్టిచ్ చేయడానికి మనకి ఇలా బీడ్స్ అనేవి రిక్వైర్ అవుతాయండి. అండ్ ఇక్కడ మనం ముగ్గు అయితే కంప్లీట్ చేసాం కానీ చుక్కలు పెట్టలేదు కదా, వీటిలో ప్రతి వాటిలో కూడా చుక్కలు అనేవి పెట్టేసేయాలి. లైక్ ఇలా. ఇది కొంచెం బిగ్గా సర్కిల్ కాబట్టి సెంటర్ పార్ట్ చూసుకొని వేసేసాలి డాట్ అనేది. ఇలా అయితే
మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలండి. అండ్ కమింగ్ టు బుటాస్ ఎలా వేయాలి అంటే, ఒక బీడ్ తీసుకోవాలి, సేమ్ ఇలా వేసేసి బుటాకి 2 రౌండ్స్ చుట్టాలన్నమాట. లైక్ ఇలా వేసేసాక మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడ ముడి అనేది ప్లేస్ చేసేసుకోవాలి. సో ఇవి బుటాస్ అవుతాయి అండ్ ఇక్కడ మధ్యలో చుక్కలు అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ బీడ్స్ కాకుండా ఫుల్ రౌండ్ ఉండే బీడ్స్ కూడా ఉంటాయండి. బట్ కమింగ్ టు దిస్, ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అండ్ ఇవి లైట్ వెయిట్లో ఉంటాయి. సో మీకు మంచి షేప్, రౌండ్ షేప్ కావాలి అనుకుంటే ఈ బీడ్స్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. రెండింటికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు, బట్ మీకు చెప్దామని చెప్పి ఇవి కూడా చూపిస్తున్నాను. అండ్ వీటిని నేను ఎక్కడ యూజ్ చేశానంటే, మీకు ఫ్రంట్ నెక్ చూపించాను కదండి ఇందాక, లైక్ ఇలా నెక్కి ఒక మామిడి కుచ్చులాగా పెట్టానమాట, లైక్ దిస్. అప్పుడు మీకు కంప్లీట్ రౌండ్ షేప్ వస్తుంది. అంటే మనం థ్రెడ్ ఇచ్చుకునేది 2 లైన్స్ ఇచ్చుకున్నాం కదా, అలా రన్నింగ్ కాకుండా ఇక్కడ ఈ బీడ్స్ యూజ్ చేయడం వల్ల ఈ నెక్ అనేది ప్లెయిన్గా ఉండకుండా కంప్లీట్గా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, వీడియో నచ్చిందా? మరి నచ్చడమే కాకుండా ఉపయోగపడుతుంది అంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చూస్తున్నారో లేదో అన్నది నాకు లైక్ రూపాన మరియు కామెంట్ రూపాన తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.